నిలబడి నువ్వు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నువ్వు గడగడ వణికిపోతావు. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావో ఈ రోజు నేను ఎవరిని లెక్క చేయను అనుకుంటున్నావేమో, నేను ఎవరికి తల వంచను అనుకుంటున్నావేమో, ఎవరికి భయపడనని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒకరోజు ప్రభు నీ ముందు నిలబడితే గజగజ వణికిపోతావు. జాగ్రత్త. కనుకనే ఆ వణికి ఏదేదో ఈ దినము నీది అని నీవు తెలుసుకున్నప్పుడే వణకమంటే దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండాలటండి? వణుకుచుండాలి. దేవుని సన్నిధిలో ఏమవ్వాలట? ఆయన సన్నిధిలో వణికేటువంటి వారముగా ఉండాలి. వణుకుతున్నావా? దేవుని మందిరములో నువ్వు అడుగు పెట్టగానే, ఇక్కడ కూర్చోగానే ఒక పాప భీతి అనేది నీకు కలుగుతుందా? నీ అతిక్రమ క్రియలు నీకు గుర్తొస్తున్నాయా? నువ్వు చేస్తున్న తప్పులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ తీరు, నీ స్వభావము, నువ్వు నడుచుకుంటున్న విధానము నీకు గుర్తొస్తుంది.